మేము పంపిస్తున్నాం డ్రోన్లు అని చెప్పేసి. ఇది అట్లా కాదు. ఇది ఇప్పుడు ఇవాళ పొద్దున అమెరికన్ ఎంబసీ రియాద్, సౌదీ అరేబియన్ క్యాపిటల్లో అమెరికన్ ఎంబసీని కొట్టారు. రెండు డ్రోన్లతో కొట్టారు. అంటే మనం అనుకున్నాం ఇది వీళ్ళ దగ్గర అసలు బేసిక్ టెక్నాలజీ కూడా లేదనుకుని. నాకు డౌట్ ఏమొస్తుందంటే బహుశా వీళ్ళకి చైనా దగ్గర నుంచి హెల్ప్ వస్తుందని యూఎస్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చెప్తున్నారు. చైనా మాత్రం సైలెంట్గా ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవు. ఈ డ్రోన్స్ని గైడ్ చేయడానికి, ఈ మిసైల్స్ని గైడ్ చేయడానికి మీకు శాటిలైట్ టెక్నాలజీ చాలా పనికి వస్తుంది. ఇదేదో జీపీఎస్ కోఆర్డినేట్ చేసి పంపించడం కాదు, ఉంటుంది దాంట్లో, కానీ దాట్ కెన్ ఆల్వేస్ గో రాంగ్. ఇది శాటిలైట్ ఇమేజరీ వీళ్ళకి ఎక్కడి నుంచి. పాకిస్తాన్ మీరు గుర్తుపెట్టిన ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ని హెల్ప్ చేసిన దేశం చైనా. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు వాళ్ళకి. మన ఎయిర్ ఫోర్స్ బేస్లు కానివ్వండి, మన మిసైల్ సిస్టమ్స్ కానీ, మన S-400 ఎక్కడ ఉందని పాకిస్తాన్కి చెప్పింది చైనా. సో డెఫినెట్గా ఒక డౌట్ ఉంది ఇప్పుడు యూఎస్ ఇండియా. కానీ ఇప్పుడు వాళ్ళు చైనాతో ఇప్పుడు డీల్ చేస్తలేరు, పక్కన పెట్టారు వాళ్ళు. ద ఇమీడియట్ కన్సర్న్ అంటే ట్రంప్కి ఈ యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో అని. ఎందుకంటే ఫస్ట్ టైం 2 సెనారియోస్ ఉన్నాయి కవిత. ఒకటి, గల్ఫ్ స్టేట్ అందరు కోపం వచ్చి అందరు కలిసి ఇరాన్ని కొడతారు. యుఎస్, ఇజ్రాయెల్ ఎనీవే కొడుతున్నారు, కానీ గల్ఫ్ స్టేట్ కూడా ఏమంటారు, చాలా అయిపోయింది, బోత్ హోగ్యా, చలో అవి మేము కూడా దిగుతామని చెప్పి వాళ్ళు కూడా దిగుతారు. మీరు ఇజ్రాయెల్ మీద దాడి చేయండి, మీరు యుఎస్ మీద దాడి చేయండి, మా మీద ఎందుకు చేస్తున్నారు, మా ప్రజల మీద ఎందుకు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ఊరు నుంచి ఒక ఆయన మొన్న బయటకు వచ్చి నిలబడితే ఆయన మీద ఒక డ్రోన్ పీస్ వచ్చి పడ్డది. ఈ లాస్ట్ హిస్ లెగ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. ఆయన తప్పు, బయట రాకూడదని చెప్పారు. అప్పుడు బయట వచ్చి నిలబడి చూడడానికి మన హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా అది. సో ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఒకటి ఆయిల్ ప్రైసెస్ అదైతే పెరుగుతుంది, కానీ $10 పెరిగి అక్కడే స్టేషనరీగా ఉంది, మూవ్ కావట్లేదు. ఎందుకంటే ఓపెక్ వాళ్ళ ప్రొడక్షన్ పెంచేశారు. సో దాట్ విల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టడానికి చాలా క్రూషియల్. ఎందుకంటే సూయజ్ కెనాల్ నుంచి వచ్చి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది చిన్న, అట్ ద వైడెస్ట్ పాయింట్ నియర్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ 36 కిలోమీటర్లు అంతే ఇది వెడల్పు. అక్కడి నుంచి షిప్స్ ఇట్లా తిరిగి రావాలన్నమాట. ఒక డ్యాన్స్ చేస్తారు వాళ్ళు, అది లిటరలీ. అండ్ దీస్ ఆర్ హ్యూజ్ క్రూడ్ ఆయిల్ షిప్స్ అనమాట, మ్యాసివ్. వీళ్ళని ఆపారనుకోండి, ఇది మొన్ననే ఒకటి ఫైర్ చేశారు ఒమాన్ దగ్గర, దాని మీద స్టిల్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ ఆ షిప్. మొత్తం ఆగిపోతే గల్ఫ్లో నుంచి బయటకు వచ్చే 20% టోటల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆగిపోతుంది, గ్యాస్ అండ్ పెట్రోలియం రెండు. నిన్న మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న ఖతార్ హెస్ అనౌన్స్ సస్పెన్షన్ ఆఫ్ గ్యాస్. ఇమ్మీడియట్లీ యూరోప్లో దాని ఎర్త్క్వేక్ వచ్చింది ఇమ్మీడియట్గా ఇంపాక్ట్. ఎందుకంటే యూఎస్ చాలా మటుకు రష్యన్ గ్యాస్ ఆపిన తర్వాత ఖతార్ మీద డిపెండెంట్గా ఉన్నారు, కొంచెం సౌదీ అరేబియా మీద కూడా. కానీ ఖతార్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఇరాన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇరాన్ నుంచి తీసుకోలేరు, ఖతార్ నుంచి ఇప్పుడు ఖతార్ వాళ్ళ ప్రొడక్షన్ ఆపేశారు, వాళ్ళ బేస్ మీద కూడా అటాక్ చేశారు, గ్యాస్ బేస్ మీద. రష్యా, ఇప్పుడు ఆలోచించండి. నేను మొన్న ట్వీట్ చేశాను, బహుశా మీకు చెప్పుంటాను. ఐ ట్వీటెడ్ దట్ ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశం మీద ఇంకొక 25% పెడతారంట టారిఫ్. ఎందుకంటే మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనట్లేదని చెప్పి. రష్యా దగ్గర నుంచి కొనండి ఆయిల్ అని. నిన్నప్పుడు చూస్తే నేను ఈవినింగ్ కాగానే ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఐ సెంట్ అవుట్ అండ్ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు యూఎస్తో మాట్లాడి చెప్పండి మాకు అర్జెంటుగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనాల్సిందే, ఇంటర్వ్యూన్ అవ్వండి ఇప్పుడు. బికాస్ మిగతా ఆయిల్ సోర్సెస్ బంద్ అయిపోయినాయి ఇప్పుడు. లేకుంటే మనం $80 $90 పర్ బ్యారెల్ ఇవ్వాల్సి వస్తుంది, రష్యా 40కి ఇస్తున్నారు మనకి డిస్కౌంట్లో. సో సిచ్యువేషన్ ఆ పరిస్థితికి వచ్చేసిందన్నమాట. ఎకనామిక్లీ ఇరాన్ కొడుతున్నారు, బహుశా ఎక్కువ రోజులు ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఎన్ని మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర, ఆన్ దేర్ ఓన్ వాళ్ళ దగ్గర ఉన్న 20,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ ఒక 5-6 వేలు వాడుకున్నారు. మిగతా దాన్ని యూఎస్ డిస్ట్రాయ్ చేశారంటారు, ఎంత డిస్ట్రాయ్ చేస్తే తెలియదు. వాళ్ళు మ్యాక్సిమం స్టాక్ పైల్స్ వాళ్ళది పెట్టుకున్నది హెజ్బుల్లా దగ్గర ఉంది, హెజ్బుల్లాకి పంపించారు వాళ్ళు. రేపేమైనా అయితే ప్రాబ్లం అయితే మీరు అక్కడి నుంచి షూట్ చేయండి, మేము ఇక్కడి నుంచి చేయలేమని చెప్పి హెజ్బుల్లాకి ఇచ్చారు. హెజ్బుల్లా దగ్గర 120,000 మిసైల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు, ఫస్ట్ ఆ వార్లోనే డిస్ట్రాయ్ చేశారు October 7 తర్వాత. ఇంకా ఎంత ఉందో అని అడిగితే 40,000 ఉందంటున్నారు ఇప్పుడు దాకా. ఆ 40,000లో ఆల్మోస్ట్ ఒక 5,000 మొన్న వాడారు వాళ్ళు లాస్ట్ 1 వీక్లో. దాన్ని కూడా ఇజ్రాయెల్ తర్వాత ధ్వంసం చేశారు, లాంచ్ చేసిన ధ్వంసం చేశారు, మిసైల్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇరానియన్ మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ మీద కొడుతున్నారు అమెరికా. ఎందుకంటే ఏ ఫ్యాక్టరీ అయినా వీళ్ళని హెల్ప్ చేస్తున్నారో ఈ మిసైల్ ప్రొడక్షన్ వాళ్ళు కొడుతున్నారు. సో మనం ఐ థింక్ అమెరికా కూడా ఇరానియన్ టెక్నాలజీని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇరాన్ దగ్గర ఏదో చిన్నపిల్లల దగ్గర ఉన్న దివాళీ రాకెట్ లాగా పటాకాలాగా అనుకున్నారు, కాదు. ఐ థింక్ దే గాట్ ఎ వెరీ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఇరానియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళ మెడిసిన్, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ చాలా మంచిది వాళ్ళది.
అండ్ ఐ థింక్ దేవ్ రియలీ వాళ్ళు వాడుకున్నారు ఆ టెక్నాలజీని. టర్కీ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా, చైనా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకున్నారా? ఎస్, పాసిబుల్. చైనా దగ్గర నుంచి డెఫినెట్ తీసుకొని ఉంటారు. రష్యా వైపు నుంచి ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే రష్యా దగ్గర ఇప్పుడు లేదు, ఏం దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్ పైల్స్. అంటే వాళ్ళ దగ్గర మిసైల్ తీసుకొచ్చి పెట్టే స్పేస్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ 3 రోజుల్లో అమెరికా ఇవాళ పొద్దున వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ దట్ చాలా పెద్ద ఒక అటాక్ జరగబోతుంది, వీ విల్ అటాక్ దమ్ విత్ ఎవ్రీథింగ్ అన్నారు. ఆ ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ టు బి వెరీ డేంజరస్, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ వెస్ట్ ఏషియా ఎక్స్ప్లోడ్ అవుతుందో లేదో మనం చెప్పలేం. ఇప్పుడు దాకా మనమైతే సేఫ్ ఉన్నాం, మన వైపు ఏం రాలేదు. కానీ ఇక్కడ మనకు అన్నిటికీ పెద్ద ప్రాబ్లం రాబోతుంది పెట్రోలియం ప్రైసెస్. అది మనకి రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటే వీ విల్ రెడీ, శాంక్షన్స్ పెట్టండి మా మీద, మాకు కావాలి రష్యా దగ్గర తీసుకుంటామంటాం మనం. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్సో వాళ్ళు ఏం చేయరు, దే విల్ అగ్రీ టు ఇట్. ఈ పరిస్థితుల్లో రష్యా గ్యాస్ కూడా సప్లై చేయాల్సి వస్తుంది యూరోప్కి. అది ఆపెట్టారు. నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్, ఒక పైప్ లైన్ ఉంది గ్యాస్ది, అది ఆఫ్ చేసి పెట్టారు వీళ్ళు యూరోపియన్. మాకు అక్కర్లేదు గ్యాస్ మీ దగ్గర నుంచి అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు నిన్నటి నుంచి, ప్లీజ్ మాకు గ్యాస్ ఇవ్వండి అని చెప్పి. బికాస్ యూరోప్లో వింటర్ ఇప్పుడే అవుతుంది. సో దట్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది యూరోప్ మీద. పెట్రోలియం ప్రైసెస్ డబుల్ అయిపోతుంది యూరోప్లో, ఎందుకంటే యూరోప్ దగ్గర ఒక్క ప్లేస్ కూడా పెట్రోలియం ప్రొడక్షన్ ఫెసిలిటీ లేదు. వాళ్ళ దగ్గర రిఫైనింగ్ స్పేస్ ఉండొచ్చు కానీ పెట్రోలియం ప్రొడక్షన్ లేదు. సో మన వైపు నుంచి మనం వెనజువేలా, యుఎస్, రష్యా, వీళ్ళు 3 సోర్సెస్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ వార్ ఎండ్ అయిపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోతే దెన్ సిచ్యువేషన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. కానీ దాని టైం పడుతుంది. మినిమం ప్రెసిడెంట్ ట్రంపే చెప్తున్నారు ఒక నెల పడుతుందని చెప్పేసి. 3-4 వీక్స్ కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. ఇక వినఫ్ స్టాక్. వాళ్ళకి డౌట్ ఏముందంటే నిన్న రాత్రి కూడా జనరల్ పెట్రోల్స్ వాళ్ళ రిటైర్డ్ చీఫ్ అన్నారు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉన్న యుఎస్ ఆర్మీది, ఆయన ఏమన్నారంటే ఐ హ్యావ్ ఎ డౌట్ అమెరికా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా అని చెప్పి. మా దగ్గర అన్ని మిసైల్స్ ఉందా లేదా నాకు డౌట్ ఉంది, ఎందుకంటే చాలా వాడుతున్నాం మనం, వెదర్ వీ హ్యావ్ దట్ ఇనఫ్ ప్రొడక్షన్ అంటే. ఎస్టర్డే ట్రంప్ హెస్ గివెన్ అన్ ఇండికేషన్ సేయింగ్ ఫుల్ ప్రొడక్షన్ నడుస్తుంది, వీ విల్ హ్యావ్ నో షార్టేజ్ ఆఫ్ మిసైల్స్. కావాలంటే బ్రిటన్ దగ్గర తీసుకుంటాం, జర్మనీ దగ్గర తీసుకుంటాం, ఫ్రాన్స్ దగ్గర తీసుకుంటాం. ఫ్రాన్స్ హెస్ మూవ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మూవ్ చేశారు గల్ఫ్కి. యూకే పార్టిసిపేట్ చేయట్లేదు, భయపడుతున్నారు యూకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఒక ముస్లిం పాపులేషన్ ఉంది యూకేలో. వాళ్ళు మళ్ళీ ఏదైనా అటాక్ చేస్తారని భయం ఉంది. వితిన్ యూకే ప్రొటెస్ట్ చేసి ఏమైనా అటాక్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్న పార్లమెంట్లో కూడా, వాళ్ళ పార్లమెంట్లో చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది నిన్న డిబేట్లో. నేను చూశాను, లైవ్గా చూశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు ఇట్స్ అ మెస్. ఇది ఎన్ని రోజులు ఎవరికి కెపాసిటీ ఉందో దాని మీద ఉంటుంది. ఇరాన్ది అయితే డెఫినెట్లీ ఇరాన్కి ఒక రోజులు ఒక 3-4 వేలు వాళ్ళు యూజ్ చేస్తే కూడా వాళ్ళకి వారం రోజు తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఇరానియన్ రెజీమ్ పడిపోతుందా లేదా అని ఇప్పుడు అందరూ అదే ఎదురు చూస్తున్నారు అనమాట. ఏ రోజు వాళ్ళు అగ్రీ చేస్తారో దెన్ సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఒమాన్ మాట్లాడుతున్నారు, పీస్ టాక్స్ నడుస్తుంది, మళ్ళీ జెనీవాలో స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. కానీ నాకైతే డౌట్ ఉంది, ఇరానియన్ రెజీమ్ విల్ నాట్ చేంజ్. ఎందుకంటే వాళ్ళకి ఎండ్ గేమ్కి వచ్చేసారు. ఇప్పుడు పోతే మేము అందరు పోతాం. స్పెషలీ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ 140,000 మంది ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్, హార్డ్ కోర్ ఖమేనీ సపోర్టర్స్. వాళ్ళే రోడ్ మీద వచ్చి దిగుతున్న వాళ్ళని షూట్ చేశారు వాళ్ళే. నెక్స్ట్ వాళ్ళది ఒక సెమీ ఒఫీషియల్ ఉంది, ఒక గ్యాంగ్ లాగా ఉంది, అది 180,000. దట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ IRGC. వాళ్ళ ఆర్మీ ఏమో 8 లక్షల మంది ఉన్నారు. ఆర్మీ వాళ్ళ దాకా ఇంటర్ఫియర్ చేయలేదు. ఇరానియన్ ఆర్మీ మీద అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్మీ రేపు ఇరాన్లో ట్రంప్ చెప్పిన తర్వాత ఒక కూ లాగా చేస్తే దెన్ సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. అది మనకు నెక్స్ట్ 2 to 3 డేస్లో తెలుస్తుంది కదా. బట్ ఇవన్నీ పోయి దుబాయ్ మీద ఎందుకు పడ్డారు అనేది, దుబాయ్ ఎంత కష్టపడి ఎంత డెవలప్ చేసుకొని వచ్చింది, అలాంటి దుబాయ్ మీద కూడా టార్గెట్ చేయడము అనేది మళ్ళీ అక్కడ దాన్ని రివైవ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రపంచం చూస్తేనేమో World War III లోడింగ్ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది అసలు? World War III అయితే రాదండి. World War III దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్ రీజన్ కాన్ఫ్లిక్ట్. వరల్డ్ వార్ అంటే అన్ని నేషన్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడు. చూడండి, సెకండ్ వరల్డ్ వార్లో US ఇన్వాల్వ్ కాలేదు. టిల్ పర్ల్ హార్బర్ వాజ్ హిట్. జపనీస్ వచ్చి పర్ల్ హార్బర్ కెమికల్స్ అటాక్ చేసిన తర్వాతనే US దిగారు దాంట్లో. అది కూడా US ఏం చేశారు, వచ్చి జపాన్ మీద 2 బాంబులు పడేశారు, ఖతం అయిపోయింది, యుద్ధం ఫినిష్. అప్పుడు దాకా వాళ్ళు జర్మనీ కొట్టుకుంటున్నారా, సోవియట్ యూనియన్ కొట్టుకుంటున్నారా, జర్మనీ వెళ్ళి గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటారా, డెన్మార్క్ ఆక్యుపై చేసుకుంటారా, స్పెయిన్ ఆక్యుపై చేసుకుంటారా, వాళ్ళు చూడలేదు. దే ఆర్ నాట్ బాదర్డ్ అమెరికన్స్. సో థర్డ్ వరల్డ్ వార్ అనేది ఇట్స్ ఓన్లీ ఒక టర్మ్ అది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మనం ఎవరి గురించి మాట్లాడలేము. రష్యా యుక్రెయిన్ వార్ ఏమైంది కవిత గారు?
ట్రంప్ ఏమన్నారు, అవుతోంది. నేను ప్రతి దేశాన్ని ఎక్కడెక్కడ యుద్ధాలు ఉన్నా నేనే ఆపుతున్నానని చెప్పిన ట్రంప్ ఆయన ఇప్పుడు యుద్ధంలో దిగారు. రీసెంట్గా 4th ఇయర్ కూడా కంప్లీట్ చేసుకుంది. అక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు. పొద్దున ఒక మీమ్ చూశాను, మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే మనం 3rd కా 4th కింద హోలీ అని కొట్టుకుంటున్నామంట. మన వార్ అదే ఉందంట. మనకి ఇంటర్నల్గా ఉన్నాయి బోల్డ్ ఇష్యూస్. ఇంటర్నల్ వార్లు 3rd కుందా 4th కుందా హోలీ అని చెప్పి కొట్టుకుంటున్నారు. అది మన వార్ అన్నమాట. సో మనం వీఆర్ లక్కీ. మీరు ఆలోచించండి, ప్రతి దేశం ఈజ్ ఆన్ ద ఎడ్జ్. ఆ రీజన్ నుంచి మన పక్కన ఉన్న భారతదేశం ఎక్కువ దూరం లేవు. మనం ఒమాన్ అండ్ ఆల్ ఇస్ వెరీ క్లోజ్. మనకి ఒక మిసైల్ ఫైర్ చేస్తే రేపు ఇరాన్, ఇట్ కెన్ ఈవెన్ ల్యాండ్ ఇన్ ఇండియా. కానీ వీఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. ఎవరు సైడ్ తీసుకోకుండా మోదీ గారు ఈవెన్ ఖమనీ డెత్ని మనం కండెమ్ చేయలేదు. చాలా కేర్ఫుల్గా ఉన్నాం మనం. ఎందుకంటే చేస్తే ఒకటి అమెరికా యాంటగనైజ్ అవుతారు, రెండోది గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళు కోపం పడతారు. ఎందుకంటే వీళ్ళందరూ సున్నీలు, వేరే షియా, ఇరాన్ ఈజ్ అ షియా కంట్రీ. సో ఇది జరగబోతుంది. పాకిస్తాన్లో చూడండి ఏం జరిగింది. పాకిస్తాన్లో వాళ్ళ కరాచీలో ఉన్న యుఎస్ ఎంబసీ మీద దాడి చేశారు అక్కడ ప్రొటెస్టర్స్. పాకిస్తానీ పోలీస్ ఏం చేయలేదు, చూసుకుంటూ నిలబడ్డారు వాళ్ళు. అమెరికన్ మెరైన్స్ లోపల నుంచి ఫైర్ చేసి 25 మంది చనిపోయారు వీళ్ళు పాకిస్తానీ ప్రొటెస్టర్స్. అక్కడే ఒక మెసేజ్ అయింది. కానివ్వండి, ఈ వార్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ చూడండి ఎట్లా కొడతారో అసీం మునీర్ని, షబాజ్ షరీఫ్ని. మా ఎంబసీ మీద దాడి చేస్తారా మీరు, మేము చూపిస్తాం మీకు. ఇప్పటి నుంచి కాలం 2-3 మిగిలిపోయిన మిసైల్ అక్కడ కూడా వేసేస్తారు పాకిస్తాన్ మీద కూడా. ఇదే జరగబోతుంది. ఈ రైట్ నౌ వీఆర్ బిజీ విత్ దిస్, విల్ లెట్ us ఫినిష్ దిస్, దెన్ వీ విల్ హ్యాండిల్ యూ లేటర్. అంటే అట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ మీ దగ్గర ఉన్నారు. మన దగ్గర కూడా రియలైజ్ అవుతారంటారా? ఎందుకంటే ఎప్పుడు అమెరికా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇస్తుంది. అది పాకిస్తాన్కి ఎప్పుడు ఇచ్చేది? ఫస్ట్ తాలిబాన్ టైంలో ఇచ్చారు, సోవియట్స్ని తరిమి కొట్టడం. దాని తర్వాత తాలిబాన్ కొట్టడానికి పంపించారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు. అమెరికాకి అక్కడ ఏం ఇంట్రెస్ట్ ఉందంటే అక్కడ నుంచి రేర్ ఎర్త్స్ బయటికి తీయాలి. వాళ్ళు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ కంపెనీలో, కొంచెం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అసీం మునీర్ లాంటి వాళ్ళు వాళ్ళని హ్యాపీగా పెట్టుకుంటున్నారు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు డెఫినెట్ ఐఎమ్ నో డౌట్ రేపు పాకిస్తాన్ చూడండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఖమేనీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ని తిడుతున్నారు, విచ్ ఇజ్రాయెల్ విల్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఎందుకంటే నెక్స్ట్ అటామిక్ పవర్ ఉన్నది గల్ఫ్ కంట్రీస్లో అంటే ముస్లిం వరల్డ్లో ఇస్ విత్ పాకిస్తాన్. వాళ్ళు ఎప్పుడో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, ఎక్కువ లొల్లి చేస్తే వాళ్ళు కొడతారు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ పాకిస్తాన్ దగ్గర ఉన్న అటామిక్ కేపబిలిటీ అంతా యూఎస్ దగ్గర ఉంది, యూఎస్ నిఘాలో ఉందని. వాళ్ళు దాన్ని తాళం చేయ వాళ్ళ దగ్గర ఉంది. పాకిస్తాన్ కెనాట్ యూజ్ ఇట్. అది యూఎస్కి ఎప్పుడో తెలుసు. అది పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోతుంది. అది ఎక్కడ పడేస్తాడో తెలియదు తీసుకెళ్ళి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా పాకిస్తాన్కి వాళ్ళ ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు పట్టించుకోరు. ఇటువైపు ఏమో సౌదీ అరేబియా వాళ్ళ ప్రాబ్లం ఉంది, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. రియాద్ మీద దాడి చేశారు, వాళ్ళ అరామ్కో ఫ్యాక్టరీ మీద దాడి చేశారు, ఖతార్ దాడి జరిగింది, కువైత్ మీద దాడి చేశారు. ఎక్కడ ఇన్వాల్వ్ లేని దేశాలు అందరి మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే యు ఆర్ ఆల్ సపోర్టింగ్ ద యూఎస్ బేస్. అక్కడ సైప్రస్లో కొట్టారు, యూకే బేస్ని కొట్టారు. ఎందుకంటే అక్కడ నుంచి ప్లేన్స్ టేక్ ఆఫ్ చేస్తుంది. అంటే అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కవిత గారు, మనం అనుకుంటాం ఇరానియన్స్ దగ్గర ఒక టెక్నాలజీ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, రెండూ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దే ఆర్ సమ్హౌ గెటింగ్ ద ఇంటెలిజెన్స్. ఎక్కడి నుంచి మీకు ఎట్లా తెలుసు సైప్రస్ నుంచి టేక్ ఆఫ్ చేశాను యూఎస్ జెట్స్ అని? వాళ్ళకి తెలిసిపోయింది అది. దానికోసం వాళ్ళు కొట్టారు. డియోగో గార్షియా కొట్టలేరు. డియోగో గార్షియా పర్మిషన్ లేట్ ఇచ్చారని చెప్పి నిన్న ట్రంప్ స్టామ్ అని చాలా తిట్టాడు నిన్న. మీరు ముందే పర్మిషన్ ఇవ్వండి, మా B-2 బాంబర్స్ అక్కడ ఉండే, మేము మళ్ళీ యూఎస్ నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది మాకు అని చెప్పి. సో ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇది ఇరాన్ని ఒక గాజా లాగా తయారు చేస్తారు. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ ఇరాన్ విల్ రిజంబుల్ గాజా. అది పరిస్థితి. హెజ్బుల్లాని వాళ్ళు చూసుకుంటారు, ఇజ్రాయెల్ నేను చెప్పాను చూడండి. ఇటువైపు హమాస్ ఇస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్, వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు హూతీలను చూసుకోవాలి, అది యూఎస్ చూసుకుంటారు. కావాలంటే ఇండియా కూడా అప్పగిచ్చేస్తారు, మీరు చూసుకోండి హూతీలు అని చెప్పేసి. అది కూడా జరుగుతుంది. దిస్ ఇస్ ద సిట్యుయేషన్ నా. సో ఇరాన్ నుంచి నినాదాలు వచ్చేవి, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని వచ్చేది. ఆ రెండూ కలిసాయి. ఇప్పుడు ఖమేనీని చంపేసిన తర్వాత స్టిల్ అదే కండిషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక స్ప్లిట్ అనేది ఇరాన్లో కూడా కనిపించింది. చాలా వరకు బయటకు వచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నారు. ఉమెన్ డాన్సులు చేయడాన్ని నిషేధిస్తే ఆ డాన్స్ వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. బట్ అక్కడున్నటువంటి రివల్యూషనరీ గార్డ్స్ మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇరాన్లోనే అలాంటి స్ప్లిట్ కనిపించినప్పుడు నెక్స్ట్ ఇరాన్ భవిష్యత్తు అంటే అది ఇరాన్ నుంచే ఎవరో లీడర్ రావాలండి పైకి. మనం సిరియా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిరియాలో ఒక టెర్రరిస్ట్ లీడర్, అల్ఖైదా టెర్రరిస్ట్ లీడర్ వాళ్ళ ప్రెసిడెంట్ అయ్యారు.
వాళ్ళ నుంచే వచ్చారు ఒక లీడర్ పైకి. అన్ని లీడర్ డెమోక్రాటిక్గా ఉండాలని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ రాసిపెట్టలేదు. కంట్రోల్ ఎవరు చేస్తారు వాళ్ళ మీద ఉంటుంది. మీ దగ్గర 1,00,000 మంది ఉన్నారు, మీరు కంట్రోల్ చేయగలరా మీ కంట్రీని, లేకుంటే సివిల్ వార్ అయిపోతుంది. అమెరికా ఎక్కడెక్కడ రెజ్యూమ్ చేంజ్ తీసుకొచ్చిందో లాస్ట్ 2, 3, 4 సంవత్సరాల్లో, దానికన్నా ఎక్కువ కూడా, ఆ కంట్రీస్ అన్నీ ఇవాళ మొత్తం ధ్వంసం అయిపోయినాయి కంప్లీట్గా. యూ టేక్ ఇరాక్, సద్దాం హుసేన్ పోయిన తర్వాత ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, అప్పుడు కూడా కొట్టుకుంటా. అక్కడ అల్ఖైదా ఉంది, అక్కడ ఐసిస్ ఉంది, అందరూ ఉన్నారు. మీరు ఇటువైపు సిరియా తీసుకోండి, సిరియాలో ఇప్పుడు కూడా ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ సో కాల్డ్ లీడర్, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం నడుస్తుంది. అమెరికా సిరియాలో వచ్చి బాంబ్ చేస్తున్నారు ఇప్పుడు కావాలి. అటువైపు మీరు యూ టేక్ ఇరాక్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూడండి, అదే సంగతి. లిబియా సేమ్, అక్కడ సివిల్ వార్ నడుస్తుంది ఇప్పుడు కూడా. సో అమెరికా ఎక్కడెక్కడ వెళ్ళారో, ఎక్కడెక్కడ రెజ్యూమ్ చేంజ్ చేశారో అక్కడ స్టెబిలిటీ ఎప్పుడు రాలేదు. మీరు బంగ్లాదేశ్ చూశారు, మీరు బంగ్లాదేశ్లో కూడా చాలా రోజులు ప్రాబ్లం ఉండే, అక్కడ కూడా నేపాల్లో ప్రాబ్లం జరిగింది. ఎక్కడెక్కడ వీళ్ళు ట్రై చేశారు, ఎక్కడ సక్సీడ్ కావట్లేదు. చేశారు కానీ రెజ్యూమ్ మార్చారు. కానీ మీకు ఇవాళ మీ దగ్గర లిబియన్ ప్రెసిడెంట్ పేరు అడిగితే మీకు తెలియదు. యూ వుడ్ హ్యావ్ నోన్ గదాఫీ. ఇరాక్ ప్రెసిడెంట్ పేరు అడిగితే మీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఇట్ వుడ్ హ్యావ్ బిన్ సద్దాం హుసేన్ సద్దాం హుసేన్ అంటుండే మనం. లేరు ఇప్పుడు, ఎవ్రీబడీ ఈజ్ గాన్. మీరు ఒక రెజ్యూమ్ చేంజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రీప్లేస్ ఎవరు చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇరాన్లో కూడా ఇంపార్టెంట్. మీరు బయట నుంచి రేజా పేల్వీని తీసుకొస్తే ఆయన 50 సంవత్సరాలు దేశం నుంచి బయటకున్నారు, ఏం చేయలేడు. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు వెనిజువేలా జరిగినప్పుడు మడూరోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ట్రంప్ ఏమన్నారు, ఆ నోబెల్ ప్రైజ్ గెలిచిన ఆమె ఉంది కదా, ఆమె తీసుకొచ్చాడు. మషాడో ఏమైంది దాని తర్వాత? వాళ్ళ అడ్వైజర్ నన్ను వద్దు, ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదు, దేశం నడిపేయడంటే చిన్నపిల్లల ఆట కాదు, జస్ట్ కీప్ హర్ అవుట్. మాట్లాడడానికి చాలా బాగా మాట్లాడుతుంది కానీ దేశం దాంతో నడవదు. వాళ్ళ దాంట్లోనే ఎవరిని ఉన్నా సెలెక్ట్ చేయండి వాళ్ళంటే, మళ్ళీ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసి ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దేశం ఇట్లా నడిపియండి, డబ్బులు మేము ఇస్తాం, ఆయిల్ రిఫైనరీస్ అన్ని మేము రిపేర్ చేపిస్తాం, బట్ యూ రన్ ద కంట్రీ. దానికోసం వెనిజువేలాలో ఇవ్వాల దాకా మీరు ఒక రైట్ వినలేదు, ఒక ఫైటింగ్ వినలేదు, ఒక ఫైరింగ్ వినలేదు, ఏం జరగలేదు. అక్కడ చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. బట్ అక్కడ కూడా ఇప్పుడు ఇరాన్లో కూడా మేమే నెక్స్ట్ ఎవరు అనేది డిసైడ్ చేస్తామని ట్రంప్ చెప్తున్నాడు. నిజంగా అది పాసిబిలిటీ ఉందా? ట్రంప్ డిసైడ్ చేయలేరు, హీ కెనాట్ డిసైడ్. అదైతే చాలా క్లియర్. ట్రంప్ డిసైడ్ ఏం చేయగలరంటే, ఇరాన్ని పోస్ట్ రూలర్ ఎవరు వస్తారో వాళ్ళని వాళ్ళ వైపు ఉంచుకోవడం, వాళ్ళు ఫండింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇరాన్లో కవిత గారు రాజా పేల్వి ఫస్ట్ వీళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు 79లో డిపోజ్ అయ్యారు ఆయన. 79 నుంచి 2026 వచ్చేదాకా ఇరానియన్ కరెన్సీ 99% డీవాల్యూ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇస్తాను, మన రూపీస్ తీసుకుందాం. మనం 100 రూపాయలు మీరు బ్యాంకులో వేస్తే మీ డిపాజిట్లో ఆ 100 రూపాయలకి ఇవాళ విలువ 1 రూపాయి. ఆలోచించండి, మీరు బ్యాంక్లో 1 కోటి రూపాయలు వేశారు, దాని విలువ ఎంత ఉంటుంది ఇవాళ? పోయింది, మొత్తం డబ్బులే పోయింది, కంప్లీట్ వైప్డ్ అవుట్. ఇరానియన్ కరెన్సీ వర్త్లెస్ అయిపోయింది. పేపర్ ఇప్పుడు ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే చిన్న ఒక ట్రక్లో తీసుకెళ్ళాలి డబ్బులు, అంత అక్కడే ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 నెలల ముందు మన ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, అక్కడ బాజారీస్ అంటారు, అంటే బాజార్ నడిపిస్తున్న వాళ్ళు, ట్రేడర్స్. వాళ్ళు ఏమంటున్నారు అంటే, మా దగ్గర ఎవరు రావట్లేదు కొనడానికి, నోబడీ ఈస్ కమింగ్ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ అస్. మేమేం అమ్మాలి, మేము కరెన్సీకి వాల్యూ లేదు, నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు పవర్ సప్లై ఎరాటిక్గా ఉంది, ఎందుకంటే ఇరాన్ దగ్గర మేము చెప్పాను చూడండి, 2nd లార్జెస్ట్ గ్యాస్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. కెపాసిటీ ప్రొడక్షన్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్. 3rd లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఇస్ వెనిజువేలా, 2nd సౌదీ అరేబియా, 3వది ఇరాన్. గ్యాస్లో ఫస్ట్ ఇస్ ఖతార్, 2nd ఇస్ ఇరాన్. కానీ లాస్ట్ 3 సంవత్సరాల్లో ఇరాన్ ప్రొడ్యూస్ చేసింది టోటల్ ఆయిల్ ప్రొడక్షన్లో 3%. మినిమం 20-22% ప్రొడ్యూస్ చేయాల్సిన ఒక కంట్రీ ఇస్ డూయింగ్ ఓన్లీ 2%, 3%. అక్కడ ఎందుకంటే యూఎస్ టోటల్ బ్యాన్ పెట్టేశారు, ఎవ్వరు కొనకూడదు వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ అని చెప్పి, రష్యా లాగానే. అక్కడే ప్రాబ్లం వచ్చింది. సో ఇరాన్ ఒక చాలా మోడర్న్ నేషన్ ఉండే రేజా పెల్వి టైంలో. ఆఫ్కోర్స్ ఈ వాజ్ ద డిక్టేటర్, అది పక్కన పెడదాం మనం, అబ్సల్యూట్ డిక్టేటర్, యూజ్లెస్ ఫెలో అని చెప్పొచ్చు, కానీ కంట్రీ నడిపించారు. సద్దాం హుసేన్ కూడా మీరు అట్లని చెప్పొచ్చు, అబ్సల్యూట్ డిక్టేటర్, 3rd రేట్ క్యారెక్టర్ అని చెప్తే, కానీ దేశం నడిపించాడు. గదాఫీ కూడా సేమ్ థింగ్, స్టెబిలిటీ ఉండే వాళ్ళకి. వెదర్ యూ అగ్రీ విత్ దట్ స్టెబిలిటీ కాన్సెప్ట్ అన్నాడు, అది ఇంకోటి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇరాన్లో ఈ ఇరానియన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన టైం నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ 8 సంవత్సరాలు ఖొమేనీ ఉండే, దాని తర్వాత 40 సంవత్సరాలు ఖమేనీ ఉండే. ఈ 40 సంవత్సరాల్లో కంప్లీట్ ఎకానమీని ధ్వంసం చేశారు వాళ్ళు. షరియా లా మీద ఇంపార్టెన్స్ పెట్టి అన్ని దేశాలతో కొట్లాడుకొని అమెరికాతో పంగా పెట్టుకున్నారు,
అది లాస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఇరానియన్ కరెన్సీకి వాల్యూ లేదు, ఇన్ఫ్లేషన్ ఏమో 49 నుంచి 55% ఇన్ఫ్లేషన్ ఉంది, కొంతమంది 80% అంటున్నారు. ప్రజలకి తినడానికి ఎక్కువ తిండి లేదు అక్కడ, వాళ్ళు సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ దాంట్లో 98% మహిళలు ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ సూపర్ ఇరాన్లో. వాళ్ళ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా చాలా మంచి ఎడ్యుకేషన్, ఈవెన్ దర్ మెడికల్ ఎడ్యుకేషన్. మన భారతదేశం నుంచి చాలామంది కాశ్మీర్ వైపు నుంచి షియా పిల్లలు వెళ్తారు అక్కడ చదువుకోవడానికి, కార్గిల్ వైపు నుంచి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇరాన్ దగ్గర పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని నడిపించడానికి వీళ్ళకి తెలియదు. రేజా పేల్వీని ఎందుకు తీసేశారు బయట అంటే కరప్షన్, అబ్సల్యూట్ కరప్ట్ ఉండే.